Hi friends, welcome to Gifted Maths by Shravan Kumar. Today our topic is percentages. పర్సంటేజెస్లో 100 క్వశ్చన్స్ సిరీస్ అంటే 100 క్వశ్చన్స్ నుంచి 120 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నా కదా, ఆ సిరీస్లో ఇది పార్ట్ 3 అనమాట. మరి మీరు ఈ వీడియోకి న్యూ అనుకుంటే నేను పైన టాప్ ఐ కార్డ్స్లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ లింక్స్ పెడతాను, అవి చూసేయండి. ఎందుకంటే ఒకదానికొకటి కంటిన్యూషన్ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఆసమ్ క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట. మంచి డిఫికల్ట్ క్వశ్చన్స్, బేసిక్స్ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకేనా? మీరు ఇంకా పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు రిఫర్ ఎనీ బుక్స్ అనమాట. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసి వెళ్తే అన్ని మోడల్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు. ఓకేనా? బేసిక్స్ నుంచి హై లెవెల్ ఉంటాయి. మరి మన క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, 27th క్వశ్చన్. ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 25% మార్క్స్ దెన్ హీ ఈజ్ ఫెయిల్డ్ బై 210 మార్క్స్. స్టూడెంట్ ఒకవేళ 25 మార్క్స్ స్కోర్ చేస్తే అతను 210 మార్క్స్తో ఫెయిల్ అవుతాడని ఇచ్చాడనమాట. బట్ ఇఫ్ హీ స్కోర్స్ 55% మార్క్స్ దెన్ హీ ఈజ్ పాస్డ్ విత్ 240 మార్క్స్. ఒకవేళ అతను 55% మార్క్స్ స్కోర్ చేశాడు అనుకో, పాస్డ్ విత్ అంటే పాస్ అవుతాడు అన్నమాట. 240 మార్క్స్ తోటి పాస్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఇది పాస్ కట్ ఆఫ్ అనుకుంటే, అంటే ఇది పాస్ అనుకుంటే కిందది ఏంది, ఫెయిల్ అయ్యేది అనమాట. అంటే ఎంతతో ఫెయిల్ అవుతున్నాడు, ఇది 0 అనుకుంటే ఇది మైనస్లోకి వెళ్ళిపోతున్నాడు. 210 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోతున్నాడు ఇక్కడ. ఓకేనా? కిందికి రండి. కిందికి వస్తే ఏంది, ఇది పాస్, ఇది మినిమం పాస్ అనమాట. పాస్ కంటే ఎక్కువ ఫెయిల్, ఇది పాస్ కంటే తక్కువ, పాస్ కంటే ఏవో అనమాట. ఇక్కడ ఎంత మార్క్స్తో పాస్ అవుతున్నాడు, ప్లస్ 240 మార్క్స్ తోటి పాస్ అవుతున్నాడు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది, -210 ప్లస్ 240? ఎందుకంటే ఫస్ట్ 25% స్కోర్ చేశాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 25% స్కోర్ చేశాడు. అప్పుడు ఏమైంది, 210 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు అనమాట. తర్వాత ఏం చేశాడు, 55% మార్క్స్ స్కోర్ చేశాడు. ఎంత, అప్పుడు 240 మార్క్స్ తోటి పాస్ అయిపోయాడు. అంటే ఇక్కడ ఈ చేంజ్ అయితే ఉంది చూసారా, 25% నుంచి 55%కి చేంజ్ వచ్చింది కదా, దానివల్ల ఈ ఫెయిల్ అనేది పాస్ అనేది కావడం జరిగింది అనమాట. అర్థమైందా? ఈ చేంజ్ 25% నుంచి 55% చేంజ్ కావడం వల్ల 210 మార్క్స్ ఫెయిల్ కావాల్సినప్పుడు 240 మార్క్స్ తోటి పాస్ అయ్యాడని అర్థం అనమాట. అందుకోసం ఈ చేంజ్ అంటే ఏంది, డిఫరెన్సే కదా. 55 మైనస్ 25 అంటే ఎంత, 30% చేంజ్ వచ్చింది, డిఫరెన్స్ అనమాట చేంజ్. ఇక్కడ మరి చేంజ్ ఎంత, 240 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 240 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 240 ప్లస్ 210 ఏమవుతుంది, 450 అవుతుంది అనమాట. ఓకేనా? ఇది 450 మార్క్స్. ఓకే, ఇప్పుడు 0 క్యాన్సిల్, 315 అవుతుంది, అంతే కదా, 45 అవుతుంది. అప్పుడు 1% ఎన్ని మార్క్స్ అవుతుంది, 15 మార్క్స్ అవుతుంది అనమాట. గట్ ఇట్? ఓకేనా? 1% అంతా 15 మార్క్స్. ఇక్కడ చూడండి, మరి క్వశ్చన్లో ఏం కనుక్కున్నాడు, ఇక్కడ చూడండి 1% ఈజ్ ఈక్వల్ టు 15 మార్క్స్ అనేది తెలిసింది కదా. అయితే ఇప్పుడు మరి ఏం కనుక్కుంటున్నాడో చూడు, ఫైండ్ ది పాస్ పర్సంటేజ్ ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, 25% స్కోర్ చేసిన తర్వాత ఎంతతో ఫెయిల్ అయ్యాడు, 25% స్కోర్ చేసిన తర్వాత 210 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? అంటే ఈ 210 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ 210 మార్క్స్ పర్సంటేజ్ కనుక్కున్నాం అనుకో, ఈ ఫెయిల్ అయిందని దీనికి యాడ్ చేస్తే మనకు పాస్ పర్సంటేజ్ వస్తుంది కదా. గట్ ఇట్? చూడండి, 210 మార్క్స్, 15 మార్క్స్ ఎంత పర్సంటేజ్, 1%. అప్పుడు 210 మార్క్స్ ఎంత పర్సెంట్ కావాలో తెలవాలంటే 210ని 15తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 14% వస్తుంది అన్నమాట. అంటే 14%తో ఫెయిల్ అయ్యాడని అర్థం కదా. ఇక్కడ చూడండి, ఫెయిల్డ్ బై 210 మార్క్స్ అంటే ఎంత, 14%. అంటే 14%తో ఫెయిల్ అయ్యాడు. అంటే మన పాస్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి, అప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 25% ప్లస్ 14. ఈ 14 ఎట్లా వచ్చింది, ఈ 210 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కదా, అది ఈ 14 అనమాట. అంటే టోటల్గా పాస్ పర్సంటేజ్ ఎంత, 39%. ఘాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్ ఉంటుంది, అక్కడ మీరు దీని గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి, 20th క్వశ్చన్. ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 36% మార్క్స్ దాని హీ ఈజ్ ఫెయిల్డ్ బై 32 మార్క్స్. 36% స్కోర్ చేస్తే 32 మార్క్స్తో ఫెయిల్ అవుతుంది. బట్ వెన్ హీ స్కోర్ 48% మార్క్స్ హీ ఈజ్ పాస్డ్ విత్ 64 మార్క్స్. 48% చేసినప్పుడు మార్క్స్ 64 మార్క్స్తో పాస్ అవుతాడు. ఇఫ్ స్టూడెంట్ గెట్ 321 మార్క్స్, అంటే ఇక్కడ చూసిన వేరియేషన్ వచ్చింది కొంచెం. 320 మార్క్స్ స్కోర్ చేశాడు అనుకో స్టూడెంట్, అయితే అతడు పాస్ అవుతున్నాడా ఫెయిల్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అనమాట. ఫైండ్ వెదర్ ది స్టూడెంట్ పాస్డ్ ఆర్ నాట్, పాస్ అయ్యా కాలేదని కనుక్కోమంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ అదే మోడల్ వెళ్ళండి. ఇప్పుడు 36% మార్క్స్ వచ్చినప్పుడు ఏమొచ్చింది, అతనికి 32 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా? తర్వాత 48% తోటి మార్క్స్ స్కోర్ చేసినప్పుడు ఏమైంది, 48% 64 మార్క్స్ తోటి పాస్ అయిపోయాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది పాస్ పర్సంటేజ్ అని, పాస్ మార్క్స్ అనుకుంటే, కట్ ఆఫ్ అనుకుంటే ఎంత ఫెయిల్ అయ్యాడు, -32 తోటి ఫెయిల్ అయ్యాడు. మరి ఎంతతో పాస్ అయ్యాడు,
ప్లస్ 64 తోటి పాస్ అయిపోయాడు. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఈ డిఫరెన్స్ వల్ల వచ్చింది అనమాట. 36 నుంచి పర్సంటేజ్ అనేది చేంజ్ అయిపోయి 48కి వచ్చింది అనమాట. అందుకోసం ఏం చేయాలా? డిఫరెన్స్ అనేది తీసుకోవాలి, చేంజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ చేంజ్ వల్ల ఈ చేంజ్ అనేది అక్కరైందని అర్థం అనమాట. అప్పుడు 48లో నుంచి 36 తీసేయండి, 12% వస్తుంది. ఈ 12% చేంజ్ అనేది దేనికి ఈక్వల్? 48 మైనస్ 36 అనేది 12%కి ఈక్వల్. అయితే ఈ చేంజ్ అనేది 64 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 32, 64 ప్లస్ 32 96కి ఈక్వల్ అనమాట. అప్పుడు 1% ఏమవుతుంది? 8 మార్క్స్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చేంజ్ అయ్యి ఈ చేంజ్కి ఈక్వల్ అనమాట. ఈ చేంజ్ మరి మైనస్ తీసుకుంటే 64 మైనస్ 32 తీసుకోకూడదు, ఎందుకంటే ఫెయిల్డ్ అని అంటున్నాడు కాబట్టి మైనస్ అవుతుంది అనమాట. మైనస్ లెస్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ మైనస్కి మైనస్ యాడ్ అయిపోయి ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ 1% 8 మార్క్స్ అనమాట. ఓకేనా? మరి ఇక్కడ పాస్ పర్సంటేజ్ కనుక్కుంటున్నాడా? కాదు, పాస్డ్ అయ్యాడా లేదా అని అడుగుతున్నమాట. పాస్ అప్పుడు ఏమని కనుక్కోవాలి? ఇక్కడ 320 మార్క్స్ 321 మార్క్స్ ఇచ్చాడు. ఆ 321 మార్క్స్ పాస్ పర్సంటేజ్కి వస్తుందా లేదా అని కనుక్కోవాలంటే ముందుగా టోటల్ మార్క్స్ కనుక్కోవాలి. టోటల్ మార్క్స్ ఎలా కనుక్కుంటారు? 100% అంటేనే టోటల్ 100% కనుక్కోండి. అప్పుడు ఏమవుతుంది? 800 మార్క్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి 800 మార్క్స్. ఇక్కడ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అతను? 32 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. 32 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. మరి పాస్ పర్సంటేజ్ కనుక్కోండి ముందుగా. ఇక్కడ 32 మార్క్స్ బై 8 ఎంత పర్సంటేజ్? 4% అనమాట. అంటే 4% తోటి ఫెయిల్ అయ్యాడు, అంతే కదా? ఫెయిల్ బై 32 మార్క్స్. 32 మార్క్స్ పర్సంటేజ్ ఎంత? 4%. అంటే పాస్ పర్సంటేజ్ ఎంత? 36 ప్లస్ 4 40%. ఇక్కడ 36 మార్క్స్ చేస్తే 32 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఈ 32 మార్క్స్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంత? 4%. అందుకోసం 36 ప్లస్ 4 40%. ఇది పాస్ పర్సంటేజ్ అనమాట. మరి ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని మార్క్స్? 800 మార్క్స్. 800 మార్క్స్లో 40% ఎంత? 40% అంటే ఇది 2 zeros క్యాన్సిల్ చేయండి, అంటే 320 మార్క్స్. ఇతనికి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? పాస్ అయ్యేటప్పుడు 320 మార్క్స్ వచ్చినాయి. మనం మామూలుగా క్వశ్చన్స్ రావాలి, పాస్ కావాలంటే 320 మార్క్స్ రావాలి. కానీ క్వశ్చన్లో చూడండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 321 మార్క్స్ వచ్చినాయి. అంటే పాస్ అయ్యాడా లేదా? క్లారిటీగా చూడండి కొంచెం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఫీల్ కావద్దు. అతనికి ఎంత వచ్చింది? 40%. పాస్ కావాలంటే 40% రావాలి. 40% అంటే ఎంత మార్క్స్? 320 మార్క్స్. కానీ అతనికి ఎన్ని వచ్చినాయి? 321 మార్క్స్ వచ్చినాయి. అంటే 1 మార్క్ ఎక్స్ట్రానే వచ్చింది కదా, అంటే అతను ఆబ్వియస్గా పాస్ అయ్యాడని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ వేలో చెప్పాను అనమాట. 9th క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ గెట్స్ 22 మార్క్స్ మోర్ ఇన్ ఫ్రెంచ్లో 22 మార్క్స్ మోర్ వచ్చాడు దాన్ వాట్ షీ గాట్ ఇన్ జర్మన్లో కంటే 22 మార్క్స్ మోర్ వచ్చాయి అనమాట ఫ్రెంచ్లోనే. అంటే చూడండి ఏది ఎక్కువ అని అర్థం? ఫ్రెంచ్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, జర్మన్లో ఎక్కువ వచ్చాయా? ఫ్రెంచ్లో ఎక్కువ వచ్చాయని అర్థం. F మైనస్ G ఈజ్ ఈక్వల్ టు 22. దానికి ఈక్వేషన్ ఇట్లా ఫామ్ చేసుకోవాలి. అలా నాకు ఎలా తెలిసింది F ముందు రాసుకోవాలని G ముందు రాసుకోవాలని? ఇక్కడ చూడండి 22 మోర్ మార్క్స్ ఇన్ ఫ్రెంచ్ అన్నాడు. మోర్ మార్క్స్ అని దేంట్లో ఉంటుందో దాన్ని ముందు రాసుకోవాలన్నమాట. F మైనస్ G. దీంట్లో కంటే దీనికి 22 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అని అర్థం అన్నమాట. తర్వాత ఏమంటున్నాడు? జర్మన్ మార్క్స్ ఆర్ 28% ఆఫ్ ది సమ్ ఆఫ్ ఫర్ F అండ్ G. అంటే ఫ్రెంచ్ అండ్ జర్మన్ అని అర్థం. అంటే F అండ్ G అంటే ఫ్రెంచ్ అండ్ జర్మన్. అంటే జర్మన్ మార్క్స్ అనేది 28%. 28% అంటే 28/100. సమ్ ఆఫ్ ఫర్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ F ప్లస్ G. నేను నోటేషన్స్ ఇట్లా తీసుకున్నాను. ఫ్రెంచ్ అంటే F, జర్మన్ అంటే అది. దీన్ని ఏమో రాసుకోవచ్చు? 7/25 అని రాసుకోవచ్చు 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే. ఓకేనా? F ప్లస్ G. ఇప్పుడు చూడండి 25G. ఓకేనా? 7F ప్లస్ 7G. కానీ ఈ 7G యువతలకు వస్తే 18G ఈజ్ ఈక్వల్ టు 7F. ఇక్కడ నుంచి చూడండి మనకి ఏం అనుకుంటున్నాడు? ఫ్రెంచ్ మార్క్స్ అనుకుంటున్నాడు. ఫ్రెంచ్ మార్క్స్ కనుక్కోవాలంటే ఈ జీని ప్లేస్లో ఫ్రెంచ్ సబ్స్టిట్యూట్ చేయాలని. ఈ జీ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి జీ ఏమవుతుంది అప్పుడు? F మైనస్ 22 ఈజ్ ఈక్వల్ G అవుతుంది. ఓకేనా? ఈ జీ ప్లేస్లో పెట్టండి వాటిని. 18 జీ ప్లేస్లో ఏమవుతుంది? F మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 7F అవుతుంది. ఓకేనా? అర్థమైందా? జీ ప్లేస్లో ఏం పెడతాను? ఇక్కడ F మైనస్ 22 పెడతాను. ఇప్పుడు 18F మైనస్ 18 ఇంటూ 22 ఈజ్ ఈక్వల్ టు 7F. ఈ 7 యువతలకు వస్తే 11F అవుతుంది. ఇది అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది ఇంటూ 22. 11 2s అంటే ఫ్రెంచ్ ఏమవుతుంది? 36 మార్క్స్ అవుతుంది. ఓకేనా? మీరు పాజ్ చేసి సాల్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి. 38th క్వశ్చన్ చూడండి. చాలా వేరియేషన్ మోడల్స్ తీసుకుంటాను. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు చూస్తాను మీదే చూడండి. ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 20% మార్క్స్ ఫెయిల్స్ బై 10 మార్క్స్. 20% మార్క్స్ వచ్చి 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడట. బట్ అనదర్ హూ గెట్స్ 42% మార్క్స్. ఇక్కడ గెట్స్ 12% మోర్ దాన్ ది పాసింగ్ మార్క్స్. ఇక్కడ చూసారా 42% మార్క్స్ వచ్చి గెట్స్ 12% మోర్ దాన్ ది పాసింగ్ మార్క్స్. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ఈ లైన్ అనేది.
ఓకేనా. దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎంత వచ్చినాయి, 20% మార్క్స్ వచ్చినాయి. ఎంత ఫెయిల్ అయ్యాడు, 10 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ చూడండి, దాని అనదర్ వన్ హూ గెట్స్ అంటే వేరే అతను 42% మార్క్స్, 42% మార్క్స్ వచ్చి గెట్స్ 12% మోర్ దాన్ ది పాసింగ్ మార్క్స్. 12% అనేది మోర్ వచ్చినాయి అట, పాసింగ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అని అర్థం అంటున్నాడు. అంటే ఫస్ట్ 42% మార్క్స్ వస్తే దాంట్లో ఎంత ఎక్కువ వచ్చినాయి, 12% మోర్ వచ్చినాయి అనమాట పాసింగ్ కంటే. అంటే ఏంది, పాస్ పర్సంటేజ్ ఎంత అని అర్థం. అప్పుడు పాస్ పర్సంటేజ్ తెలవాలంటే ఏం చేయాలి, అప్పుడు 42% మైనస్ 12 అంటే 30% అనే అర్థం. ఓకేనా, అర్థమైందా ఇది. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. హూ గెట్స్ 42% మార్క్స్, 42% మార్క్స్ స్కోర్ చేస్తే గెట్స్ 12% మోర్ దాన్ ది పాసింగ్ మార్క్స్. పాస్ అయ్యేదానికంటే 12% మోర్ చేశాడనమాట. ఈ 42% మార్క్స్ స్కోర్ చేసినప్పుడు ఏమైందంటే పాస్ అయ్యాడు, పాస్ అయిన దానికి 12% మోర్ వచ్చినాయి అని అంటున్నాడు అనమాట. అప్పుడు నీకు పాస్ పర్సంటేజ్ తెలవాలంటే ఎంత, అప్పుడు 30% కదా. 42 మైనస్ మోర్ వచ్చింది కాబట్టి పాస్ పర్సంటేజ్ కంటే 12% ఎక్కువ వచ్చింది కాబట్టి అది తీసేస్తే ఏమవుతుంది, 30% అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 20% మార్క్స్తో ఉన్నప్పుడు ఎంత వచ్చినాయి, 20% మార్క్స్తో ఉన్నప్పుడు 10 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా. ఇప్పుడు మరి 30% అంటే ఏంది, పాస్ అయ్యాడు. అంటే ఇక్కడ చేంజ్ ఎంత, ఫెయిల్కి పాస్కి 10%. ఆ 10% దేనికి ఈక్వల్, 10 మార్క్స్కి ఈక్వల్ అనమాట. అదే మ్యాక్సిమం మార్క్స్ కావాలంటే ఎంత, 100%ఏ కదా. 100% అంటే ఏమవుతుంది, 100 మార్క్స్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం మార్క్స్ ఏమవుతుంది, 100 మార్క్స్. అర్థమైందా. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమైంది, 20% వల్ల 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, 30%కి పాస్ అయిపోతున్నాడు. అంటే 20%కి 30%కి చేంజ్ ఎంత, వేరియేషన్ ఎంత, 10%. ఆ 10% మార్క్స్ దేనికి ఈక్వల్, 10 మార్క్స్. ఆ 10% వల్ల 10 మార్క్స్తో ఫెయిల్ అయిపోతున్నాడు అనమాట. 10% వల్ల 10 మార్క్స్తో ఫెయిల్ అయిపోతున్నాడు. అందుకోసం మ్యాక్సిమం మార్క్స్ కావాలంటే ఎంత, 100% కాబట్టి 100 మార్క్స్. 10 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 100కి 100 అయిపోతుంది అన్నమాట మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 31st క్వశ్చన్ చూడండి. 2 students appeared at an exam. One of them secured 9 marks more than the other and his marks was 56% of the sum of the marks. ఒకతని మార్క్స్ ఎంత, 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. ఇక్కడ చూడండి, ఇవి క్వశ్చన్ చూసారా, 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఎగ్జామ్కి అపేర్డ్ అయ్యమాట. ఒకతనికి ఎంత వచ్చినాయి, ఇంకో అతనికంటే 9 మార్క్స్ మోర్ వచ్చినాయి అనమాట. అర్థమైంది కదా, 9 మార్క్స్ మోర్ వచ్చినాయి ఒక అతనికి ఇంకో అతనికంటే. ఓకేనా. తర్వాత ఏమంటున్నాడు, అండ్ ఈస్ మార్క్స్, ఎవరికి ఎక్కువ వచ్చిన మార్క్స్ ఉన్నాయి చూసిన, వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్ అండ్ ఈస్ మార్క్స్. ఈస్ మార్క్స్ అంటే ఎవరి, ఒక అతనికి 9 మార్క్స్ మోర్ అయితే వచ్చాయి చూసారా, అతనికి మార్క్స్, ఈస్ మార్క్స్ వాజ్ 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. అంటే ఎక్కువ వచ్చిన అతన్ని లార్జ్ అని తీసుకున్నాము. ఆ లార్జ్ అతనికి ఎన్ని వచ్చినాయి, లార్జ్ అంటే పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. అతని గురించే మాట్లాడుతున్నాడు, ఇస్ గురించి. ఇస్ అంటే ఏంది, ఇక్కడ 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్, 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్ అండ్ ఈస్ మార్క్స్. ఈస్ మార్క్స్ అంటే వేరే అతనికంటే 9 మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో అతనికి ఏమంటున్నాడు, అతని మార్క్స్ వచ్చేసి 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. అంటే సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే చిన్నోడిది పెద్దోడిది అనమాట, స్మాల్ అండ్ లార్జర్ పర్సన్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోవాలా. అది ఏమన్నా అజ్యూమ్ చేసుకుంటే, ఇక్కడ ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అని వచ్చింది కదా. అయితే ఈ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ని ఆఫ్ తర్వాత ఏది వచ్చింది అనుకో దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ నేను ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటాను, అనుకోవచ్చు కదా, 100% అనుకుంటాను. ఇప్పుడు దీంట్లో 100%లో లార్జర్ వాల్యూ అంటే లార్జ్ ఎక్కువ మార్క్స్ వచ్చినంత ఎంత అవుతుంది, 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. 100లో 56% ఎంత, 100 మార్క్స్ అనుకుంటున్నా, పర్సెంట్ కదా, 100 అనుకోండి సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. 100లో 56% ఎంత, 56 కదా. అంటే లార్జర్ అతనికి ఎన్ని వచ్చినాయి, 56 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా. అప్పుడు స్మాల్ అతనికి ఎన్ని వస్తాయి, 100లో 56 పోతే ఇంకెంత మిగులుతుంది, 44 మిగులుతుంది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడికి ఎంత వచ్చిందండి. అర్థమైంది కదా, గాట్ ఇట్. అర్థమైందా కాన్సెప్ట్. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఆఫ్ తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని అజ్యూమ్ చేసుకోండి. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఎంత, 100 అని తీసుకుంటే లార్జర్ పర్సెంట్కి ఎంత వచ్చింది, 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్, L+S. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఎంత, 100. దాంట్లో 56% ఎంత, 56. 100లో ఏ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్. ఇప్పుడు లార్జర్ అతనికి 56 మార్క్స్ వచ్చాయి, స్మాల్ అతనికి 44 వచ్చాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 12 మార్క్స్ అనమాట. కానీ మామూలుగా సమ్ములు ఎంత ఇచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు,
9 మార్క్స్ అని చెప్పాడు అనమాట. ఈ రెండింటిని కోరిలేట్ చేయండి. 12 మార్క్స్ మనకు డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ, కానీ సమ్ములు ఎంత ఇచ్చాడు, 9 మార్క్స్ ఇచ్చాడు అనమాట. 12 9 అయితే ఇప్పుడు మన ది మార్క్స్ అప్టైన్డ్ బై దిమ్మ అంటున్నాడు. అంటే వాళ్ళకి మామూలుగా ఎంత రావాలా, 56 రావాలా. 56 ఎంత, 44 ఎంత కనుక్కోవాలి, అంతే కదా. దీని ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, 12 9 అయితే 56 ఎంత, ఇది మన క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 56 ఇంటూ 9/12 అనమాట. దీనికి ఏమవుతుంది, 3 3 3 4 56 కదా, 14 4 ఏమవుతుంది, 30 42 అవుతుంది. ఓకేనా. అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఒకతనికి 42 వచ్చాయి, ఇంకొకతనికి 33 మార్క్స్ వచ్చాయని అర్థం. ఇలా 32 44 ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 12కి 9 అయితే 44కి ఎంత, అలాగనే క్రాస్ మల్టిప్లై చేయండి వస్తుంది అన్నమాట. 32 క్వశ్చన్ చూడండి. అభినయ్ స్కోర్స్ 86% ఇన్ ఫిజిక్స్లో 86% అండ్ 66% ఇన్ కెమిస్ట్రీలో 66 వచ్చినాయి. అండ్ ది మార్క్స్ ఆఫ్ ది బోత్ ది పేపర్స్ ఆర్ 100 క్వశ్చన్ పేపర్. అంటే ఫిజిక్స్లో 100 మార్క్స్కి 80% మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 100 మార్క్స్కి 100 మార్క్స్ వేరు, పర్సెంట్ వేరు. 100 మార్క్స్కి కెమిస్ట్రీలో 66% వచ్చాయి. వాట్ డస్ హీ స్కోర్ ఇన్ మ్యాథ్స్ విచ్ ఈజ్ ఆఫ్ 200 మార్క్స్. అయితే మ్యాథ్స్లో ఎంత స్కోర్ చేశాడు అతను, మ్యాథ్స్లో 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ సెట్ చేశామండి. విచ్ ఈజ్ ఆఫ్ 200 మార్క్స్ అంటే మ్యాథ్స్లో మొత్తం క్వశ్చన్ పేపర్ ఎంత మార్క్స్ సెట్ చేశారు, 200 మార్క్స్ అనమాట. క్వశ్చన్ పేపర్ మొత్తం 200 మార్క్స్ అయితే అతను ఎంత స్కోర్ చేశారు. ఇఫ్ ఈ స్కోర్ 80% మార్క్స్ ఇన్ ఆల్ త్రీ సబ్జెక్ట్స్లో కలిపి 80% మార్క్స్ స్కోర్ చేస్తే అని అంటున్నాడు అనమాట. నేను ఏమంటున్నాను, ఫిజిక్స్లో 100 మార్క్స్ కదా, ఫిజిక్స్ 100 మార్క్స్, కెమిస్ట్రీ కూడా 100 మార్క్స్. ఓకేనా, షార్ట్ కట్లో తీసుకుంటున్నా. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది, 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంది అనమాట. అయితే ఆల్ సబ్జెక్ట్స్ కలిపి ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ స్కోర్స్ 80% మార్క్స్ ఇన్ ఆల్ త్రీ సబ్జెక్ట్స్ అంటే ఎంత, 100 + 100 + 200 అంటే 400 మార్క్స్. టోటల్గా 3 సబ్జెక్ట్స్కి కలిపి 400 మార్క్స్. ఓకేనా. ఈ 400 మార్క్స్లో అతను ఎంత స్కోర్ చేశాడు, 80% స్కోర్ చేశాడు. ఆడ అంటున్నాడు కదా, ఇఫ్ ఈ స్కోర్స్ 80% మార్క్స్ ఇన్ ఆల్ త్రీ సబ్జెక్ట్స్ కలిపి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 400 మార్క్స్ వచ్చినాయి. మరి అతను ఎంత స్కోర్ చేశాడు, 80% స్కోర్ చేశాడు. దీంట్లో 80% ఎంత కనుక్కొని, 80% అంటే ఎంత, 2 zeros క్యాన్సిల్ అనమాట. 80 × 4 320 మార్క్స్. అతను 3 సబ్జెక్టులో కలిపి 320 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, గాట్ ఇట్. ఇక్కడ చూడండి మరి నెక్స్ట్, అప్పుడు ఏమంటున్నాడు, ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 80% వచ్చినాయి. 100 ఫిజిక్స్ మార్క్స్ ఎంత, మామూలుగా 100 అంటే 80% వచ్చినాయి అంటే 100లో 80 అంటే ఎంత, 18 కదా. ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 66% ఇన్ కెమిస్ట్రీ మార్క్స్ ఎంత, టోటల్ 100, కానీ అతనికి ఎన్ని వచ్చినాయి, 66% వచ్చినాయి. 100లో ఏ పర్సెంట్ వేసినా కానీ అదే వస్తుంది కాబట్టి 66. ఇప్పుడు ఏమంటున్నాడు, అయితే మ్యాథ్స్లో కావాలంటున్నాడు అన్నమాట. మరి మ్యాథ్స్లో మనకు తెలియదు కదా, కానీ మనకి ఇక్కడ డేటా ఏముంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అతను 3 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కలిపిన సబ్జెక్టు 320 మార్క్స్ అని మనకు తెలిసిందనమాట. ఇప్పుడు చూడండి, మూడింటి సమ్ 320. ఇప్పుడు నేను ఈ 320లో నుంచి ఈ రెండింటిని సమ్ చేసి డిఫరెన్స్ చేస్తే నాకు ఈ మ్యాథ్స్ వాల్యూ వస్తుంది కదా, 320 - 80 + 144 ఎంత అవుతుంది. మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ మార్క్స్ వచ్చినాయి, 186 మార్క్స్ వచ్చినాయి. కానీ అతను మార్క్స్ అడుగుతున్నాడా, అడగట్లేదు. ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంట్ డస్ హీ స్కోర్ ఇన్ మ్యాథ్స్ అంటున్నాడు. పర్సంటేజ్ కావాలన్నమాట. అయితే మార్క్స్ ఎంత వచ్చినాయి, 186. మరి పర్సెంట్ కావాలంటే టోటల్గా మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్, 200 మార్క్స్కి ఇంటూ 100 ఏమవుతుంది, 93%. ఓకేనా, అంతే కదా. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 9 2 9 3 93%. పర్సంటేజ్ 200తో తీసుకోవాలి, ఎందుకంటే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 200కి ఎన్ని వచ్చినాయి, అతనికి 186 వచ్చింది. అదే కదా మన పర్సంటేజ్. మ్యాక్సిమం మార్క్స్లోని అతనికి ఎన్ని వచ్చింది అనేది పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 33 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఎర్న్స్ 20% మోర్ దాన్ వై. ఎక్స్ అనేటోడు 20% మోర్ ఉన్నాడు అనమాట, వై కంటే. మోర్ దాన్ తర్వాత ఏముంది, వై కంటే ఎక్స్ అనేది 20% మోర్ ఉన్నాడు. వాట్ పర్సెంట్ లెస్ డస్ వై ఎర్న్ దాన్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సింగిల్ పర్సెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు మీకు దీని గురించి ఒక్క సింగిల్ పర్సెంటేజ్డు ఇద్దరు గురించి మాట్లాడుతాడు అనమాట. ఒక ఎక్స్ గురించి, ఒక వై గురించి మాట్లాడుతున్నాడు. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నాడు, దాని ఉన్న తర్వాత ఎవరైతే ఉంటాడో వాడిని 100 అని తీసుకోండి. 100 అని తీసుకుంటే ఎక్స్ ఎర్న్స్ 20%, దాని తర్వాత కానీ హాఫ్ తర్వాత కానీ ఏది ఉంటే దాన్ని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. 100 అని తీసుకున్నాం వై వాల్యూ. అప్పుడు ఎక్స్ ఎర్న్స్ 20% మోర్ దాన్ వై అంటే 20% మోర్ అన్నాడు. 100లో 20% అంతా 20 మోర్ అన్నాడు కాబట్టి 100 + 20 120 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ 120 ఉంటే వై 100 ఉందని అర్థం.
అంటే ఇట్లా వచ్చింది అనమాట. ఎక్స్కి 120 ఎర్న్ చేస్తే వై 100 ఎర్న్ చేస్తున్నాడు అంట. ఇది ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ డస్ లెస్ డస్ వై ఎర్న్ దెన్ ఎక్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇందాల ఏమని చెప్పాడు, ఎక్స్ వై కంటే ఇంత ఎర్న్ చేస్తున్నాడు 20% అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళు వయసు వరుసగా వై ఎంత తక్కువ ఎర్న్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే, బేస్ ఇక్కడి నుంచి 100 కదా, ఎంత తక్కువ చేశాడు, 20 తక్కువ ఎర్న్ చేస్తున్నాడు వై. మరి దేని మీద బేస్ అయి ఉంటుంది, 100 మీద బేస్ అయి ఉంటుంది అనమాట, ఇంటూ 100. అంతే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత తక్కువ తీసుకుంటున్నాడు, 20/100 అంటే 20%. ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఒక స్టెప్ వేస్తే సరిపోతుంది. దీనికి ఏమవుతుంది, ఇప్పుడు 6 అవుతుంది, 1/6 అంటే 16 2/3% అని వస్తుంది. అదే డైరెక్ట్గా ఈ 20% ఏమో రాసుకోవచ్చు మనం, 20% ఈజ్ ఈక్వల్ టు 1/5 ఫ్రాక్షన్ వాల్యూలో రాసుకోవచ్చు. ఇదేమంటున్నాడు, మోర్ అంటున్నాడు కదా. మోర్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 1 అనేది దీనికి యాడ్ చేయాలన్నమాట. 1/5 ప్లస్ 1 డైరెక్ట్గా ఏమవుతుంది 1/6. ఇక్కడ ఏదైతే అంటాడో అదే అనమాట. ఏంటంటే ఇది ఎట్లా మరి గుర్తుపెట్టుకోవాలని అంటే, నేను కాన్సెప్ట్ డెవలప్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందని చెప్తాను నేను. దానికి ముందు ఏంటంటే 25 ఎక్స్ ఈజ్ 20% మోర్ దెన్ వై. 1% ఇచ్చి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు వీడి ఫస్ట్ ఏమంటున్నాడు, వై కంటే ఎక్స్ అనేది 20 ఎక్కువ ఉన్నాడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, వై ఎక్స్ కంటే ఎంత తక్కువ ఉన్నాడు అంటున్నాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇచ్చి 1% గురించి మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే, ఈ 20% ఏముంది, మోర్ ఉంటే మోర్ యాడ్ చేయాలా, లెస్ ఉంటే లెస్ చేయాలన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని మీకు అర్థం కావడానికి. 20% 1/5 మోర్ అన్నాడు కాబట్టి 5 1 + 5 1/6 అంటే 20% మోర్ అన్నాడు, డిక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి ఇది డిక్రీజ్ కావాలి, ఇది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, దాని ఇది మోర్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది, ఇప్పుడు కాన్సెప్ట్ డెవలప్ చేస్తుంది. ఫస్ట్ ఒక అతను ఎక్స్ అనుకుంటే, అతను 100 అనుకుంటే అతని దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. వై అనే దాని దగ్గర 120 రూపీస్ ఉంది. ఇప్పుడు వై అనేవాడు ఎక్స్ కంటే ఎంత ఎక్కువ ఉన్నాడని తెలవాలంటే ఏంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం, 20 డిఫరెన్స్. దీన్ని బేస్ చేసుకొని చెప్తాం, 100ని బేస్ చేసుకొని చెప్తాం అనమాట. అప్పుడు ఎంత, ఇంటూ 100. ఇప్పుడు ఎంత, 20% ఎక్కువ ఉన్నాడని అర్థం అనమాట. ఎవడు, వై అనేటోడు. ఇప్పుడు ఎక్స్ అనేటోడు వై కంటే ఎంత తక్కువ ఉన్నాడంటే ఏం చేయాలి, అప్పుడు ఎంత తక్కువ ఉన్నాడు తెలవాలంటే ఏంది, ఫస్ట్ ఎంత తక్కువ ఉన్నాడు, 20 తక్కువ ఉన్నాడు. మరి బేస్ ఏమవుతుంది అప్పుడు 120 అవుతుంది అనమాట, 100 కాదు. అంతే కదా, 120 - 100 దేన్ని బేస్ చేసుకొని ఎంత తక్కువ ఉన్నాడు, లెస్ దాన్ వై. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ వై. లెస్ దాన్ తర్వాత ఏముంటుంది, ఇక్కడ చూడండి, లెస్ దాన్ వై అంటే వై కంటే ఎంత తక్కువ ఉన్నాడు అనే దాన్ని దేంతో పోస్తున్నాం, వై కంటే అని అంటున్నాం కాబట్టి ఇప్పుడు బేస్లో ఏమవుతుంది 120 వస్తుంది అనమాట, ఇంటూ 100 అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది 1/6 అవుతుంది. ఓకేనా, అర్థమైందా. 1/6 అంటే 16 2/3%. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, మీరు ఫాలో అవ్వాల్సింది ఏదో కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఇఫ్ శ్రావణ్ శాలరీ ఈజ్ 37.5% లెస్ దాన్ వినోద్, బై హౌ మచ్ % డస్ వినోద్ శాలరీ ఈజ్ మోర్ దాన్ శ్రావణ్. ఇక్కడ ఏమని చెప్పాడు, ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడతాడు. ఒకరు శ్రావణ్, ఇంకొకరు ఎవరు, వినోద్ గారు. ఓకేనా, అప్పుడు శ్రావణ్ శాలరీ ఎంత, ఒక సింగిల్ పర్సెంట్ గురించే మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఈ 37.5% ఏమని రాసుకోవచ్చు, 3/8 అని రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమని చెప్పాను డైరెక్ట్గా, 37.5% శ్రావణ్ శాలరీ ఈజ్ లెస్ దాన్ వినోద్ కంటే తక్కువ అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, లెస్ వచ్చింది. కాబట్టి మీరు దీన్ని ఏం చేయాలా, డైరెక్ట్గా ఆన్సర్ తెలవాలంటే మీకు 3/8 - 5 చేయాలన్నమాట. 8 - 3 చేస్తే ఏమవుతుంది, 3/5 అవుతుంది. 3/5 అంటే ఎంత పర్సెంట్, ఇంటూ 100 వేస్తే ఎంత పర్సెంట్ వాల్యూ వస్తుంది కదా, 520 అంటే 60% అన్నమాట, అర్థం అనమాట. ఈ 60% అనేది మోర్, ఇక్కడ లెస్ వచ్చినప్పుడు ఇక్కడ మోర్ అవుతుంది. అంతే కదా, వినోద్ శాలరీ ఈజ్ మోర్ దాన్ శ్రావణ్ ఎంత, 60% మోర్ అని అర్థం అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ ఏం లేదు, ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక సింగిల్ పర్సంటేజ్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ లెస్ ఉంటే కింద డివిజన్లో పైన ఉన్న వాల్యూని తీసేయాలి, ఒకవేళ మోర్ ఉంటే పైన ఉన్న వాల్యూని ప్లస్ చేయాలి. అర్థమైందా. కాన్సెప్ట్ కావాలంటే ఏంటంటే, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేసా కదా కాన్సెప్ట్. ధ్యాన్ అనేది ఎవరు ఉంటుంది, వినోద్ శాలరీ ఈజ్ మోర్ దాన్ శ్రావణ్. ఇక్కడ శ్రావణ్ డివిజన్లో వస్తాడు, ఇక్కడ ధ్యాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ వినోద్ వస్తాడు అనమాట. అందుకోసం వేరియేషన్ వస్తుంది. అర్థమైందా. ఇక్కడ ధ్యాన్ ఎవరు వచ్చారు, వినోద్ శాలరీ ఈజ్ మోర్ దెన్ శ్రావణ్. అప్పుడు శ్రావణ్ మార్క్స్ అనేవి కింద డివిజన్లో వస్తాయి, అందుకోసం పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ధ్యాన్ అనేది వినోద్ ఉంది కాబట్టి అందుకోసం పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. శ్రావణ్ 37.5% లెస్ దాన్ వినోద్ అయితే, వినోద్ వచ్చేసి 60% మోర్ దెన్ శ్రావణ్. రెండు ఒకటే కాబట్టి కంపారిజన్ వాల్యూ అనేది మారుతుంది. డివిజన్లో వాల్యూ ఒకసారి వినోద్ శాలరీ ఉంటుంది,
ఒకసారి శ్రావణ్ శాలరీ ఉంటుంది. ఈ రెండింటి డిఫరెన్స్ వల్లే మనకి ఒకసారి 37.5%, 60%. ఇప్పుడు నాకు 90 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, నా ఫ్రెండ్కి 10 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మా ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 80 మార్క్సే. కానీ పర్సంటేజ్లో మాట్లాడుకునేటప్పుడు నాకంటే నీకు ఎంత ఎక్కువ వచ్చాయిరా అంటే, నాకు 90 వచ్చాయి కదా, అతనికి 10 వచ్చాయి. అప్పుడు నాకు ఎంత ఎక్కువ వచ్చాయిరా నీకంటే అంటే వాడిని బేస్ చేసుకుంటా. నీకంటే అన్నప్పుడు వాడు డివిజన్లోకి వస్తాడు. ఒకవేళ నాకంటే నీకు ఎంత తక్కువ వచ్చాయిరా అంటే వాడిని డివిజన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఎవరినైతే కంపారిజన్ చేస్తామో, ఎవరితో అయితే కంపారిజన్ చేస్తామో వాడు వస్తాడు అనమాట. అందుకోసం ఇక్కడ వినోద్, శ్రావణ్ అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నేను చెప్పే ప్రతి వర్డ్ని మీరు క్లియర్గా పట్టుకుంటే మీ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైపోతుంది అండి, ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా? 35 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ఏ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్, ఇది ఏది సింబల్ డిక్రీజ్డ్ బై 30%, దెన్ హౌ మచ్ పర్సెంట్ డస్ ది కన్జంప్షన్ ఇంక్రీజ్డ్ సో దట్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. ఇక్కడ చూడండి, ప్రైస్ ఇచ్చాడు, ప్రైస్ ఆఫ్ షుగర్ అన్నాడు, ఒక్కటే షుగర్ ఇచ్చాడు, ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ అంటున్నాడు. కన్జంప్షన్ రెండు క్వాంటిటీ, షుగరు ప్రైస్ కన్జంప్షన్ రెండు క్వాంటిటీ ఇచ్చాడు. అయితే అండ్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్ అంటున్నాడు అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎంత సింగిల్ పర్సంటేజే మాట్లాడుతున్నాడు. సింగిల్ పర్సంటేజ్ ఇచ్చి ఇక్కడ ఏమన్నది మీకు తర్వాత చెప్తాను. ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్ అనే దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ చూడండి, సింగిల్ పర్సంటేజ్ ఇచ్చి ప్రైస్ ఇంక్రీజ్ అయింది, అయితే కన్జంప్షన్ అంతా డిక్రీజ్ కావాలా, ప్రైస్ డిక్రీజ్ అయింది, కన్జంప్షన్ అంత ఇంక్రీజ్ కావాలి. రెండు క్వాంటిటీస్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు, కన్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. షుగర్ ప్రైస్, షుగర్ కన్జంప్షన్ ఒక పర్సంటేజ్ ఇచ్చాడు. దీన్ని ముందుగా 30% ఏంది సాల్వ్ చేసేద్దాం. ముందుగా 3/10 అన్నమాట. మరి ఇక్కడ లెస్ అంటున్నాడా, డిక్రీజ్ అంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు, డిక్రీజ్ అంటున్నాడు. డిక్రీజ్ అంటే నేను ఏం చెప్పాను, 3/10 - 3. డిక్రీజ్ ఉంటే డిక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ ఉంటే ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 3/7 × 100 అనమాట. ఓకేనా? 3/7 × 100 ఏమవుతుంది, ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది, 40-6% అవుతుంది ఫ్రాక్షన్ వాల్యూ. ఇది తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ప్రైస్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది అనమాట, ప్రైస్ డిక్రీజ్ అయింది ఇంటూ కన్జంప్షన్. మేము ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. ప్రైస్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అవుతుందని, అంతే కదా. ప్రైస్ కన్జంప్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది. అందుకోసం ఏమైంది, ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్ అయిపోయింది అనమాట. అదే ఇక్కడ మీనింగ్. ప్రైస్ డిక్రీజ్ అయిన దానికి కన్జంప్షన్ ఇంక్రీజ్ చేశాడు మనం, అంతే కదా. ఇప్పుడు మార్కెట్లో మన ప్రైస్ ఏమవుతుంది, ఆనియన్స్ ప్రైస్ ఒక్కోసారి బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా. అప్పుడు ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకో, మనం ఏం చేస్తాం, కన్జంప్షన్ అంటే మనం తినే క్వాంటిటీ ఏం చేస్తాం, తగ్గించుకుంటాం. అందుకోసం మన ఎక్స్పెండిచర్ అనేది ఎప్పటిలాగే సేమ్ ఉంటుంది అనమాట. మనం ఖర్చు పెట్టే ఆనియన్స్ మీద ఖర్చు పెట్టేది కానీ, మన మంత్లీ ఇన్కమ్ మీద ఖర్చు పెట్టేది కానీ సేమ్ ఉంటుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఏంది, కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసమే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఇలా కాన్స్టెంట్గా ఏదైనా ఒక్క పర్సంటేజ్ ఇచ్చి కాన్స్టెంట్ తేవడానికి ట్రై చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఈ మోడల్ అప్రూవ్ అవుతుంది అనమాట. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా, లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9 1/11%. హౌ మచ్ పర్సెంట్ డస్ ది బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ డిక్రీజ్డ్ సో యాజ్ టు మెయింటైన్ ది సేమ్ ఏరియా. ఏమంటున్నాడు ఇక్కడ, రెక్టాంగిల్ లెంత్ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ బ్రెడ్త్ గురించి మాట్లాడుతున్నాడు, టూ క్వాంటిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ సింగిల్ పర్సంటేజ్ వాల్యూ ఇచ్చాడు. ఓకేనా? అయితే లెంత్ ఎంత ఇంక్రీజ్ అయితే బ్రెడ్త్ ఎంత డిక్రీజ్ కావాలి. ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. మన కాన్సెప్ట్ మనం డీల్ చేసింది, ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ కావాలి, అప్పుడే ఏరియా అనేది సేమ్ అవుతుంది. ఫస్ట్ ఇట్లా రెక్టాంగిల్ ఉంది, లెంత్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రెక్టాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది అంటే బ్రెడ్త్ ఏమైంది, డిక్రీజ్ అయినట్టే కదా. లెంత్ ఫస్ట్ ఎంత ఉంది, కొంచెం ఉంది, 10 ఉంది. ఇప్పుడు లెంత్ ఏమైంది, 20 అయింది. అప్పుడు ఏమైంది, బ్రెడ్త్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏమైంది 1 అయింది. అంటే సారీ ఇక్కడ ఎంత 50 కదా. బ్రెడ్త్ 2 తీసుకోండి. ఫస్ట్ లెంత్ 10 ఉంది, బ్రెడ్త్ 2 ఉంది. ఇప్పుడు ఏమైంది, లెంత్ కాస్త ఏమైంది 20 అయింది, బ్రెడ్త్ ఏమైంది 1 అయింది. ఏరియా ఏమైంది 10 × 2 20 అవుతుంది, 20 × 1 20 అవుతుంది. సేమ్ ఏరియా, కాకపోతే ఏంది, లెంత్ చేంజ్ అయింది, బ్రెడ్త్ డిక్రీజ్ అయింది. అదే కాన్సెప్ట్ అనమాట. కానీ మనం ఏం డైరెక్ట్ క్వశ్చన్ సాల్వింగ్ కోసం ఏమని చెప్పాను నేను, 9 1/11% ఏమో రాసుకోవచ్చు, 1/11 అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు, డిక్రీజ్ అన్నాడు, సింపుల్ అయింది, ఇంక్రీజ్ కదా. అయితే ఏమవుతుంది, ఆన్సర్ 1/11 + 1 ఏమవుతుంది, 1/12 అవుతుంది. 1/12 అంటే పర్సంటేజ్ ఎంత, 8% ఏమవుతుంది, 8 1/3% అనమాట. మీరు క్లారిటీగా కొంచెం పేషెన్స్ తోటి అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే 8 1/3% బ్రెడ్త్ డిక్రీజ్ చేస్తే
ఏరియా అనేది సేమ్ అవుతుంది అనమాట. 9 1/11% ఇంక్రీజ్ చేశారనుకో లెంత్, బెడ్త్ ఎంత డిక్రీజ్ చేయాలి, 81/3% డిక్రీజ్ చేయాలి. అప్పుడే రెండు సేమ్ ఏరియా ఈక్వల్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. 37 రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ రైట్ circular cylinder is increased by 20%. By what percent should it be decreased so that the volume remains the same as before? ఇక్కడ కూడా సింగిల్ పర్సెంటే మాట్లాడుతున్నాడు, కానీ క్వశ్చన్ చాలా డిఫరెంట్ అనమాట. ఇదేంది, వాల్యూమ్ రిమైన్స్ సేమ్ అంటున్నాడు. ముందుగా వాల్యూమ్ ఫార్ములా తెలవాలి. సిలిండర్ వాల్యూమ్కి ఏంది ఫార్ములా వచ్చేసి 5r² అనమాట. మరి ఇక్కడ చూడండి, 2 టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాడా, మనం ఇందరిలాగా ఫాలో అవ్వడానికి వీలేదు. 2 టర్మ్స్ గురించి మాట్లాడట్టు. ఇక్కడ రేడియస్ ఎన్ని టైమ్స్ ఉందండి, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. దీన్ని ఏమో రాసుకోవచ్చు, r/5 అట్లా కాన్స్టెంట్ కాబట్టి r/h అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమో ఇంక్రీజ్ చేస్తున్నాడు, సిలిండర్ రేడియస్ అనేది, రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. అప్పుడు 2 టైమ్స్ ఉంది కాబట్టి r అని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ సిలిండర్ ఎట్లుంది, ఓకేనా. తర్వాత కొంచెం రేడియస్ ఇంక్రీజ్ కావటం వల్ల ఏమవుతుంది, హైట్ డిక్రీజ్ చేస్తున్నాడు. ఫస్ట్ హైట్ ఇంత ఉంది, తర్వాత హైట్ డిక్రీజ్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది ఏంది, ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అనేది ఈక్వల్ ఉండాలని అంటున్నాడు అనమాట. ఈ ఫిగర్కి ఈ ఫిగర్ ఫస్ట్ రేడియస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది రేడియస్ ఇంక్రీజ్ కావటం వల్ల ఎట్లా అయింది అనమాట. కానీ హైట్ ఏమైంది, డిక్రీజ్ అయింది. అందుకోసం వాల్యూమ్ అనేది రిమైన్స్ సేమ్ అనమాట. దీనికి ఏం చేయాలంటే, ఈ క్వశ్చన్ డిఫరెంట్, అర్థమైందా. ఇందాక మనం సింగిల్ పర్సంటేజ్ మాట్లాడినాం, కానీ 2 వేరియబుల్స్ గురించి మాట్లాడినాం. ఇక్కడ ఏమొచ్చింది, 2 టైమ్స్ ఆరే ఇంక్రీజ్ అవుతుంది. 3 వేరియబుల్స్ వచ్చినాయి కాబట్టి ఆ మెథడ్ అప్లికబుల్ కాదు. మరి దీనికి ఏం చేయాలి, 20% అంటే ఎంత, 1/5. ఓకేనా, 1/5 ఇంక్రీజ్డ్ అన్నాడు కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ 5 ఉంది, ఇంక్రీజ్ అయిన తర్వాత 5 + 1 6. తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ ఇంకోసారి 2 టైమ్స్ కదా. మరి 6 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకవేళ 3 ఉంటే క్యూబ్ ఉంటే 3 టైమ్స్ తీసుకోవాలి. 5 6. ఇది చూడండి, ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చింది, 25 నుంచి 36. ఇది ఫస్ట్ రేడియస్ వాల్యూ, ఇది ఆఫ్టర్ రేడియస్ వాల్యూ. అర్థమవుతుందా, బిఫోర్ అనమాట, బిఫోర్ రేడియస్ వాల్యూ ఇది ఆఫ్టర్ రేడియస్ వాల్యూ. చూడండి ఎంత చేంజ్ వచ్చింది, ఈ నుంచి ఇక్కడికి రేడియస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. 25 నుంచి 36కి ఇంక్రీజ్ అయింది. ఆ పర్సంటేజ్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే, ఫస్ట్ 5 ఉంది రేడియస్, తర్వాత 6 ఉంది, అలా 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇంకోసారి 5 6. అంటే ఓవరాల్గా ఫస్ట్ ఎంత ఉంది, 25 ఉంది రేడియస్, తర్వాత 36కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేడియస్ అనేది ఇంత ఇంక్రీజ్ అయింది. అప్పుడు వాల్యూమ్లో చేంజ్ వస్తుంది కదా. ఆ చేంజ్ రాకుండా వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలంటే, రిమైన్స్ సేమ్ యాజ్ బిఫోర్గా ఉండాలంటే మరి హైట్ని డిక్రీజ్ చేయాలి కదా. హైట్ని డిక్రీజ్ చేయాలి. ఎంత డిక్రీజ్ చేయాలా, ఇప్పుడు ఇదే ఈ వాల్యూని హైట్ కింద తీసుకోండి కదా. రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయింది, సింగిల్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే, ఎంత వేరియేషన్ ఉంది, 36 - 20లో నుంచి 11 డిక్రీజ్ అయింది అనమాట. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు 25 నుంచి 36కి రేడియస్ ఇంక్రీజ్ అయింది. మరి హైట్ ఎంత డిక్రీజ్ అంటే వాల్యూమ్ ఇంత డిక్రీజ్ అయింది, చేంజ్ వచ్చింది అనమాట వాల్యూమ్లోని, రేడియస్లోనే. అప్పుడు ఏమవుతుంది, ఈ హైట్ని ఎంత డిక్రీజ్ చేయాలి, 36 నుంచి 25 తీసేస్తే ఎంత, 11. అప్పుడు బేస్ ఏమవుతుంది, 36 అవుతుంది ఇంటూ 100. హైట్ ఇంత డిక్రీజ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా. రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయింది, 25 నుంచి 36కి ఇంక్రీజ్ అయింది. 25 నుంచి 36కి అంటే ఎంత, 11/25 ఇంటూ 100 ఏమవుతుంది, 44% చేంజ్ వచ్చింది 11 రేడియస్లోని. అప్పుడు హైట్లో ఎంత చేంజ్ రావాలా, 11/36 చేంజ్ రావాలి. ఇక్కడ నేను 25 ఎందుకు తీసుకున్నా, ఇక్కడ 36 ఎందుకు తీసుకున్నా మీకు తెలవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు వాల్యూమ్ ఫార్ములా అయింది 5r² అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఏమని చెప్పాను, రేడియస్ వాల్యూ 5 అనుకోండి. ఫస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత, r1 అనుకోండి. ఇది r2 వచ్చేసి 6, అంతే కదా. 5 + 1 6. ఫస్ట్ రేడియస్ 5 ఉంది, తర్వాత రేడియస్ 6 ఉంది అనమాట. వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు. ఈ 5 వాల్యూ అటు 5 వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి ఈ 2 వేరియబుల్ గురించి మాట్లాడదాం. ఓకేనా, r² అంటే ఎంత, 5² ఇంటూ h1. ఓకే, r2² అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, 36 ఇంటూ h2. ఓకేనా, అంతే కదా. r² అంటే 36, ఇది 25 h1 36 h2. ఓకేనా, h1/h2ని ఏమో రాసుకోవచ్చు, 36/25 అని రాసుకోవచ్చా. ఇప్పుడు చూడండి, హైట్ ఫస్ట్ ఎంత ఉంది, 36 ఉంది, తర్వాత ఏమైంది, 25కి చేంజ్ అయింది, అంతే కదా. ఫస్ట్ 36 ఉంది, తర్వాత 25కి చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది, 11 చేంజ్ అయింది కదా. 11 చేంజ్ అయింది. ఎక్కడి నుంచి చేంజ్ అయింది, 36 నుంచి చేంజ్ అయింది. అంటే డిక్రీజ్ అయిందే కదా. 36 నుంచి 25కి పడిపోయింది, అంటే
11 డిక్రీజ్ అయింది. దేని మీద చెప్తున్నాం? 36 నుంచి 25కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటూ 100. అందుకోసం ఈ ప్రాసెస్ మొత్తం మీకు కాకుండా దీన్ని ఫాలో అవ్వకుండా మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా దీన్ని అప్రోచ్లో వెళ్ళిపోవాలన్నమాట. రేడియస్ 25 నుంచి 36కి వెళ్ళిపోయింది. మీకు ఎట్లా 36 డివిజన్లో వచ్చిందని చెప్పడానికి ఇది తీసుకున్నాం అనమాట ఈ మెథడ్. ఓకేనా? 36 నుంచి 25కి పోయింది కాబట్టి బేస్ ఏంది 36 కాబట్టి 36 వచ్చింది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇది ఫాలో కావండి, ఇది ఫాలో కామాకండి. మీకు అర్థం కావాలని చెప్పాను. మళ్ళీ క్లారిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. 25 రేడియస్ అనేది 25 నుంచి 36కి వెళ్ళిపోయింది. అప్పుడు హైట్ ఎంత డిక్రీజ్ కావాలా? 36 నుంచి 25కి డిక్రీజ్ కావాలి. 36 నుంచి 25కి డిక్రీజ్ కావాలి కాబట్టి -11/36 × 100. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను చూడండి. ఈ క్వశ్చన్ ఎలా కొంచెం డిఫికల్ట్ అనమాట. అందుకోసం నేను మళ్ళీ అదే క్వశ్చన్ని తీసుకున్నాను. ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ ది రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. దెన్ వాట్ పర్సెంట్ షుడ్ ఇట్ హైట్స్ బి డిక్రీజ్ సో యాజ్ టు మెయింటైన్ ది సేమ్ వాల్యూ అనమాట. సిలిండర్ రేడియస్ ఇంక్రీజ్ చేశాడు 25%. ఇక్కడ రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నాడు కానీ మనం వాల్యూమ్ ఫార్ములా ఏంది 5r² కదా. నేను సింగిల్ పర్సంటేజ్ వస్తే ఆ మోడల్ చేయమని చెప్పాను. డైరెక్ట్ ఇంక్రీజ్ అయితే 1/5 అట్లా చేయమని చెప్పాను. కానీ ఇక్కడ రేడియస్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. అది 2 వేరియబుల్స్కి అప్లికబుల్ అవుతుంది. నేను చెప్పిన షార్ట్ కట్ ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినా అది. కానీ ఇక్కడ ఏంది 3 వేరియబుల్స్ ఉన్నాయి, r × r. ఇప్పుడు ఏం చేయాలా? ఈ రెండింటిని ఇంక్రీజ్ చేశాడు కాబట్టి ఈ రెండింటిని ఇంక్రీజ్ చేసిన తర్వాత సేమ్ అదే అప్రోచ్ ఫాలో కావాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి 25% అంటే ఎంత? 1/4. ఓకేనా? 1/4. మరి ఇంక్రీజ్ అన్నాడు కదా, ఇంక్రీజ్ ఫస్ట్ 4 ఉంది రేడియస్, తర్వాత 5 అయింది. అలా ఇంకోసారి కూడా ఉంది కదా వేరియబుల్ r × r, తర్వాత 4, 5. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంటూ మల్టిప్లై చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం కదా. అంటే రేడియస్ ఫస్ట్ 16 ఉంది, తర్వాత 25కి వచ్చిందని అర్థం అనమాట. ఇది అంతే కదా. రేడియస్ ఫస్ట్ 16 ఉంది, తర్వాత 25కి వచ్చింది. ఇది ఇప్పుడు మన హైట్ ఏం చేయాలా? ఇంక్రీజ్ అయింది రేడియస్. మనం ఇప్పుడు ఏం చేయాలి? హైట్ని డిక్రీజ్ చేయాలి. అప్పుడే కదా వాల్యూమ్ అనేది సేమ్ అవుతుంది కదా. అంతే కదా. ఏదో ఒకటి ఫస్ట్ ఒకటి ఇంక్రీజ్ అవుతుందంటే ఇంకోటి డిక్రీజ్ చేయాలి. రేడియస్ అనేది 16 నుంచి 25కి ఇంక్రీజ్ అయిపోయింది. మన హైట్ని కూడా డిక్రీజ్ చేయాలి. అప్పుడు 16, 25 అయితే 25 నుంచి 16కి డిక్రీజ్ చేయాలి. 25 నుంచి 16కి డిక్రీజ్ చేయాలి. ఇది రేడియస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇటు నుంచి వచ్చేటప్పుడు హైట్ గురించి మాట్లాడుతున్నాను అర్థం అన్నమాట. ఈ రేడియస్ గురించి ఇటు నుంచి వచ్చేటప్పుడు హైట్ గురించి మాట్లాడుతున్నాను. 25 నుంచి ఇక్కడికి 16కి ఎంత వేరియేషను? 9 వేరియేషన్. మరి డిక్రీజ్ 25 నుంచి 16కి డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి 25 బేస్ అవుతుంది అనమాట. ఇంటూ 100. 25 4 36%. అర్థమైందా? చూడండి రేడియస్ అనేది 16 నుంచి 25కి ఇంక్రీజ్ అయింది. అయితే వాల్యూమ్ హైట్ని ఏం చేయాలా? 25 నుంచి 36కి 25 నుంచి 36కి అర్థమవుతుందా? 25 నుంచి 36కి డిక్రీజ్ చేయాలి. 9 డిఫరెన్స్ ఎంత? 9. బేస్ అయింది 25 నుంచి 16కి వస్తుంది కాబట్టి 25 × 4. ఇది ఎలా వచ్చింది మీకు అర్థం కాలేదంటే రెండింటి వాల్యూమ్స్ ఫస్ట్ ఏమైంది? రేడియస్ 4 ఉంది, ఇంక్రీజ్ అయిన తర్వాత 5 ఉంది. రేడియస్ r1 ఇది r2. మరి వాల్యూమ్ సేమ్ ఉండాలి కదా. ఇంక్రీజ్ అయిన తర్వాత రేడియస్ బిఫోర్ 4కి ఆఫ్టర్ ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూమ్ సేమ్ ఉండాలి. r1² h1 అనుకుంటే r2² h2. ఇంక్రీజ్ అయిన తర్వాత రేడియస్ ఇంక్రీజ్ బిఫోర్ ఆఫ్టర్ వాల్యూమ్ ఈక్వల్ ఉండాలి. r1² అంటే అంత 16 h1, r2² అంటే 25, 5² 25 × h2. ఇక్కడ చూడండి h1/h2 ఈజ్ ఈక్వల్ టు 25/16. చూసారా? హైట్ h1 అంటే ఫస్ట్ వాల్యూ, తర్వాత h2 సెకండ్ వాల్యూ. ఎంత డిక్రీజ్ అయింది? 9 డిక్రీజ్ అయింది. 25 నుంచి 16కి వచ్చింది. ఇది మీరు మర్చిపోవాలి. నేను మామూలు మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్తాను. ఇంటూ 100 కదా. అందుకోసం ఇది కాకుండా డైరెక్ట్ ఇదే అప్రోచ్ వెళ్ళిపోండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ క్వశ్చన్ కానీ డిఫికల్ట్గా పాత మోడల్స్ అడగట్లేదు, ఇలాంటి మోడల్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. చూడండి 39 క్వశ్చన్. డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్. Difference of 2 numbers is 20% of the larger number. If the smaller number is 20, then the larger number is. నేను ఏమని చెప్పా ఇలాంటి క్వశ్చన్స్లో 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్ అన్నాడు. ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని అజ్యూమ్ చేసుకోవాలని చెప్పా కదా నేను. ఓకేనా? అర్థమైందా? 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్. నేను 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్ అన్నాను కాబట్టి నేను లార్జర్ నెంబర్ని ఏమనుకుంటున్నా అంటే 100 అనుకుంటాను. అనుకోవచ్చు కదా, పర్లేదు. కొంతమంది ఇలా 100 తీసుకొని చేసేటోళ్ళు ఉంటారు కానీ ఇది ఫాలో కామాకండి. ఇప్పుడు నేను కొంచెం బెస్ట్ వేలో చెప్తా చూడండి. 20% అంటే ఏంటి? ఫ్రాక్షన్ వాల్యూ అంతా 20%కి 1/5. ఓకేనా? 1/5. ఇక్కడ ఏమన్నాడు? ఆఫ్ ది లార్జర్ వాల్యూ అన్నాడు కదా. 20% ఆఫ్ ది లార్జర్ వాల్యూ ఏంటిది? డిఫరెన్స్ ఆఫ్ ది 2 numbers. 2 numbers డిఫరెన్స్ ఎంత? 2 numbers డిఫరెన్స్ అనేది 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్.
20% ఎంత అని చెప్పాను నేను 1/5. ఈ 5ని నేను ఏమనుకుంటున్నాను అంటే లార్జర్ వాల్యూ అనుకుంటాను. ఏమనుకోవాలి, ఆఫ్ ది లార్జర్ వాల్యూ అన్నాడు కదా, ఆ 5ని ఏమనుకుంటున్నాను అంటే నేను లార్జర్ వాల్యూ అనుకుంటాను. ఓకేనా, 5 ఈజ్ ఈక్వల్ టు లార్జర్ వాల్యూ. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ది 5. 1/5 ఆఫ్ ది 5 ఏమవుతుంది, 1 అవుతుంది అంతే కదా. 1/5 ఆఫ్ ది 5 అవుతుంది 1 అవుతుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అర్థమైందా? నేను ఏమనుకుంటున్నా, డిఫరెన్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్. 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్, 20% అంటే ఎంత, 1/5. 1/5 కాబట్టి 1/5ని నేను ఏమనుకుంటున్నా అంటే లార్జర్ వాల్యూ 5 అనుకుంటాను. అప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఈ 1 ఏంది, డిఫరెన్స్కి ఈక్వల్ అన్నమాట. డిఫరెన్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ 20% అంటే 1/5. ఆఫ్ ది అంటే ఇంటూ కాబట్టి లార్జర్ నెంబర్ అంతా 5 అని తీసుకుంటాను. అందుకోసం మీరు ఈ వాల్యూని ఏం తీసుకోవాలని తెలవాలంటే ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని తీసుకోవాలి. ఆఫ్ తర్వాత ఏముంది, లార్జర్ నెంబర్ ఉంది కాబట్టి 5 వాల్యూ ఏమవుతుంది, లార్జర్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత, రెండింటికి 4 అంటే స్మాలర్ నెంబర్ ఆబ్వియస్గా ఏమవుతుంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. 5 లార్జర్ వాల్యూ 5, డిఫరెన్స్ రెండింటి మధ్య 1 కాబట్టి స్మాలర్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. 6 అవుతుందా, కాదుగా, ఎందుకంటే ఆల్రెడీ లార్జర్ వాల్యూ 4, డిఫరెన్స్ తీస్తే 1, 4 అవుతుంది. మరి మనకి స్మాలర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే సమ్ములో 20 ఇచ్చాడు, అంటే 4 20కి ఈక్వల్. అప్పుడు లార్జర్ నెంబర్ ఎంత అవుతుంది, లార్జర్ నెంబర్ వాల్యూ ఎంత, 5 కదా. 4 5 20 అయితే 5 5 ఏమవుతుంది, 25 అవుతుంది అనమాట. గాట్ ఇట్. 4 5 20 అయితే 5 5 25. లార్జర్ నెంబర్ అంతా 25. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్.